రంజిత్ సింగ్ వాళ్ళ 11 సంవత్సరాలు ఉన్న కొడుకుని బ్రిటిషర్స్ బ్రెయిన్ వాష్ చేసి మార్చిన తర్వాత తన దగ్గర నుంచి కోహినూర్ డైమండ్ ని తీసుకుంటారు. ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే డైమండ్ ని ఇచ్చారా లేదా దొంగతనం చేశారా అని ఇండియాకి యూకేకి మధ్య నడుస్తుంది. మోడర్న్ ఇంటర్నేషనల్ లా ప్రకారం ఏదైనా వస్తువు ఇతర దేశాల నుంచి దొంగతనం చేసి ఉంటే అవి రిటర్న్ చేయాలి. తర్వాత 1840 ట్రీటీ ఆఫ్ లాహోర్ ప్రకారం ఈ డైమండ్ లాహోర్ మహారాజు క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కి అప్పగిస్తారు అనుంది. అప్పటికి రాజు వాళ్ళ అమ్మ ప్రిజన్ లో ఉంది. దులీప్ కి ఇంకొక మార్గం లేదు. దులీప్ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు లండన్ కి వెళ్తాడు. 6 కి ఇంకో నాయకుడు కూడా లేడు. దులీప్ లండన్ చేరిన వెంటనే అతిథి మర్యాదలు చేసేవారు. కొన్నాళ్ళ తర్వాత దులీప్ ఆ కోహినూర్ డైమండ్ ని ఆఫీషియల్ గా క్వీన్ విక్టోరియాకి ఇస్తాడు. కోహినూర్ డైమండ్ ని క్వీన్ విక్టోరియా గర్వంగా తీసుకుంటారు. మొట్టమొదటిసారి ఒక స్త్రీ దగ్గరికి ఆ డైమండ్ వెళ్ళింది. ఈసారి కోహినూర్ ని ఇంకొకసారి పాలిష్ చేయించారు. ఆరే షేపే మనం ఈ రోజు చూస్తున్నాము. ముందు చేసిన తర్వాత 186 క్యారెట్స్ ఉండేది, 105 క్యారెట్స్ చేశారు.